హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రతకడం చాలా కష్టం అని డాక్టర్లు చెబుతూ ఉండటంతో ఏదో ఒకటి చేసి కాపాడండి గుప్తా గారు, నేను ఏమైనా సరే చేస్తాను చెప్పండి గుప్తా గారు అని గుప్తా గారు అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది. అయితే చెప్తాను బాలిక, చేస్తువా అని గుప్తా గారు అంటారు. తప్పకుండా చేస్తాను గుప్తా గారు, ఎంత కష్టమైనా పర్వాలేదు చెప్పండి అని అడగటంతో, నీలో ఉన్న స్పర్శ శక్తిని తెచ్చించి నువ్వు ఆ జగన్నాథుని వేడుకుంటే ఆ జగన్నాథుడే నీ భర్త ప్రాణాల్ని కాపాడుతాడు అని గుప్తా గారు చెబుతారు. అలాగే గుప్తా గారు మీరు చెప్పినట్లే చేస్తాను అని అక్కడ ఉన్న వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి, స్వామి, నాలో ఉన్న స్పర్శ శక్తిని నాకు ఇచ్చిన ఆ అద్భుతమైన స్పర్శ శక్తిని నువ్వే తిరిగి తీసేసుకో స్వామి, ఆయన ప్రాణాల్ని మాత్రం కాపాడు స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది. అలా వేడుకోవడంతో ఆరులో ఉన్న స్పర్శ శక్తి దేవుడు వెనకాల తీసేసుకున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ అప్పుడే అమర్ గుండెల్లో ఉన్న బుల్లెట్ని కూడా బయటికి తీసేసి ఆపరేషన్ని పూర్తి చేసేసి బయటికి వస్తాడు. డాక్టర్ ఎలా ఉంది అని బాగా అడగటంతో, ఏమి కంగారు పడవలసిన అవసరం లేదమ్మా, ఇప్పుడు ఆయన పరిస్థితి స్టేబుల్గానే ఉంది, బుల్లెట్ని కూడా బయటికి తీసేసాము అని డాక్టర్ చెప్పడంతో, అమ్మయ్య, ఆయన బ్రతికిపోయారు, ఆయనకేమీ కాదు, చాలా భయం లేదు అని బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. దూరం నుండి ఇదంతా వినేసి, స్వామి నువ్వే కాపాడాలి స్వామి అని